గురువుగారు, మకర రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ నెల వారి గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేయండి. ముఖ్యంగా మకర రాశి వారి లక్షణాలన్న చూడటానికి కర్కోటకంగా ఉంటూ మనస్సు వినలాంటిది. పైగా వీళ్ళకుండే సహజ లక్షణాలు రెండు ఉంటాయి. వాయిదా పద్ధతి, పోస్ట్పోన్ చేయటం. రెండవది అతి బద్ధకం. దీంతోపాటు అనుకున్న పని ఒక్కసారి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారంటే మెంటల్గా అది అయ్యేంత వరకు నిద్రపోరు. ఒక మంచి లక్షణం ఉంది, ఒక చెడు లక్షణం ఉంటుంది వీళ్ళలో. కానీ అనుకున్న పని పూర్తయినంత వరకు అసలు ఎక్కడ నిద్రపోరు, పక్కన ఉన్న వాళ్ళు నిద్రపోనివ్వరు. దాంతోపాటు ఓసిడి అంటాం కదా, అతి శుభ్రత ఎక్కువ వీళ్ళల్లో. చాలా శుభ్రం, కడిగిందే కడుగుతుంటారు, చేసిందే చేస్తుంటారు. ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అది మంచిదే, శుభ్రం ఉండడం అనేది మంచిదే. కానీ అతి సర్వత్ర వర్జయేత్, అతి అనేటువంటి మాటని అన్ని చోట్ల విసర్జించాల్సిన పరిస్థితి. కాబట్టి అతి శుభ్రత పనికిరాదు, అతి బద్ధకం పనికిరాదు, అతిగా కష్టపడటం పనికిరాదు. కాబట్టి వీటిని కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వస్తే వీళ్ళంత మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు చూడటానికంటే అమ్మో వీళ్ళతో మాట్లాడటమా, ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు, వీళ్ళతో కష్టం అనుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ వాళ్ళని కూర్చోబెట్టి ఒక్క మకర రాశి వాళ్ళన్న గంట సేపు కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళకున్న ఆస్తులు మొత్తం మన పేరుతో రాయించుకొని పంపించవచ్చు. అంత ప్రేమ వృత్తులు వాడు చెప్పారు. అంటే ప్రేమకు బానిసలు ముఖ్యంగా. అలాంటి లక్షణాలు మకర రాశిలో ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఈ మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అంటే, గత కొన్ని రోజులుగా ఏళ్నాటి శని వెళ్ళిపోయినా, ఏళ్నాటి శని ఉన్నప్పుడైనా పడ్డ కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి. ఈ మాసంలో వాళ్ళు సంకల్పం చెయ్యడమే ఆలస్యం. అనుకున్న పని తొందరగా త్వరితగతిన వీళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకాస్త తొందరగా పూర్తయిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మంచి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నానన్న దాంట్లో ఓడీలని లేదంటే మనకి పిఎఫ్లని ఇవన్నీ కూడాను రిటైర్మెంట్ టైంకి ఇస్తారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు బాధలు పడుతున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. ఇన్ని కష్టాలకి సంబంధించినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఒక్కసారిగా మూట కట్టుకొని మీ దగ్గరికి రాబోతుంది, మంచి రూపంలో, మంచి ఫలితం రూపంలో. ఇది ఒక్కటి గమనించండి, చాలా సంతోషకరంగా ఉంటారు. బద్ధకాన్ని వీడండి, ఇంకాస్త ఉత్సాహంతో పనిచేయండి, ఇంకా చాలా చాలా బాగుంటుంది. వీళ్ళు బద్ధకంగా ఉంటారు కదా అన్నాను కదా అని చెప్పి బద్ధకంగా ఉండమని కాదు. వీళ్ళు కొంచెం కష్టపడి పని చేస్తేనే కార్యదక్షత పూర్తి చేస్తారు కార్యాన్ని అనుకున్నటువంటి పరిస్థితుల్లో. ఇంకాస్త కష్టపడితే ఇంకా బాగుంటుందని చెప్పడమే దాని పరమార్థం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి నిజంగా అనుకున్న పనులు సకాలంలో సంపూర్ణంగా పూర్తి కావటం, దానికన్నా ఇంకా ముందు కావటం, వీళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాన్ని పొందడం మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో తథ్యం. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంత మంచి కాలంగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి విభేదాలు కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వైవాహిక జీవితం. పెళ్ళిళ్ళు కావట్లేదు, 100% ట్రై చేయండి. మీరు చిన్న ప్రయత్నం చేయండి. మంచి మంచి సంబంధాలు, అమ్మాయికైనా అబ్బాయికైనా మంచి సంబంధాలు కుదరటం, తద్వారా కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆనందదాయకంగా ఉంటారు. ఇక ఆర్థిక పరిస్థితి అంటారా, మీరు పెళ్ళి ఏ స్థాయిలో చేయాలి, ఇంట్లో శుభకార్యాలు ఏ స్థాయిలో చేయాలి అనేది మీరు ఆలోచించుకోండి. డబ్బు ఆటోమేటిక్గా మీ చేతికి అందుతుంది, చక్కగా ఖర్చు అవుతుంది, మంచిగా కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది, సంతోషకరంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం. పిల్లలు ఇంతవరకు మొండిగా ఉన్నారు, మాట వింటలేదు, మా వల్ల కాదు వీళ్ళని వదిలేసాం అనుకునేటువంటి పిల్లలు కూడా మీకు ప్రేమగా దగ్గరవుతారు. అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా చాలా శుభతరుణంగా చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి. అష్టమ స్థానంలో కేతు, ఇందాక మనం చెప్పుకున్నాం, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. తప్పనిసరిగా వీళ్ళు విదేశాల్లో ఉంటారు, వెళ్తారు. అక్కడ స్థిరపడేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే వీళ్ళకి అనుకోనటువంటి ఒక అదృష్ట సమయం, రాజయోగం చేస్తారు చూడండి, అలాంటి యోగం మకర రాశి వాళ్ళకి ఆగస్టులో పట్టబోతోంది. దాన్ని మీరు సంసిద్ధులుగా ఉంటే చాలు. అదృష్ట దేవత ఏంటి, ఒకసారి తలుపు కొడుతుంది, దరిద్రం తలుపు తీసేంత వరకు కొడుతూనే ఉంటుంది. ఆ అదృష్ట లక్ష్మి తలుపు కొట్టబోతుంది, మీరు రెడీగా ఉంటే చాలు అనుకునేంత గొప్ప రోజులుగా ఆగస్టు మాసాన్ని మకర రాశి వాళ్ళకి ఆపాదించుకోవచ్చు. అలాగే
ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి వీళ్ళకి కూడా సంతాన యోగం కూడా చాలా విశేషంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే ఎక్కువగా ఎదురు చూసేటువంటిది పుత్ర సంతానం. అమ్మాయి అయినా ఒకటే, అబ్బాయి అయినా ఒకటే. ఇంకా వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన బట్టి ఉంటుంది. కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ రోజులో ఎవరైనా ఒకటే. కానీ సంతాన యోగం మంచి ఆరోగ్యవంతంగా ఉండేటువంటి దేహ పుష్టి కలిగినటువంటి సంతాన యోగం కలగడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఈ సమయంలో కుదిరితే బాగుంటుంది. ఆ విధంగా కూడా అలాగే రైతుల వ్యవహారానికి వస్తే వీళ్ళకి మాత్రం కొంచెం ఆర్థికంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ పనిచేసేటువంటి వాళ్ళల్లో కూడా వీళ్ళలో పార్ట్నర్స్ విభేదాలు ఎక్కువగా వచ్చి తద్వారా నష్టపోయేటువంటి అవకాశం రియల్ ఎస్టేట్ వాళ్ళకి, తర్వాత భూమి నమ్ముకున్నటువంటి రైతు సోదరులకి, వీళ్ళకి కొంచెం మరీ చెప్పుకోదగ్గంత నష్టమైతే కాదు, చిన్న చిన్న పనులు ఆగిపోవడం, నష్టం వాటిల్లడం, ఎప్పుడు ఆ పని పూర్తవుతుందా కాదా అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి పరిస్థితిలో ఉండడం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులకి వీళ్ళ మాట ఒక అస్త్రంలాగా వెళ్తుంటుంది నాన్న ఈ సమయంలో. శాసనం అంటారు చూడండి, శాసనంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళు అనుకున్న స్థాయిని తప్పనిసరిగా పొందగలిగేటువంటి పరిస్థితి. వీళ్ళు అనుకునేది ఒక చిన్న కార్పొరేటర్ పదవి అనుకుందాం ఎగ్జాంపుల్కి, మేయర్ పదవి పొందితే అలాంటి ఆనందదాయకంగా అనుకున్న దానికంటే ఇంకాస్త ఉన్నత స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా అదే. ఆర్థికంగా బాగుంటుంది, ప్రమోషన్స్ బాగుంటాయి, ట్రాన్స్ఫర్స్ బాగుంటాయి, ఉన్నత అధికారులు మనలు పొందుతుంటారు. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను మిమ్మల్ని చూసి అసూయ పొందేంత గొప్ప స్థాయికి వెళ్ళే పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి చాలా మంచిగా ఉందని చెప్పుకోవాలి వాళ్ళకి. కాకపోతే ఇక్కడ అనారోగ్య స్థితి మాత్రం కొంచెం జాగ్రత్త. వీళ్ళకి కళ్ళకు సంబంధించినటువంటి సమస్య, అలాగే బ్రెయిన్, ఈ నరాల బలహీనత ఇట్లాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం హైట్ తక్కువ, కలర్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది మీ జీవితంలోకి రాబోతున్నారు. అలాంటి వాళ్ళతో అతి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అతి చాలా అవసరం, అన్ని చోట్ల అక్కర్లేదు, కానీ ఇక్కడ మాత్రం జాగ్రత్త చాలా అవసరం. దేనికంటే నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు నాన్న, అతి జాగ్రత్త, ఆ భయం, అతి భయం అనేటువంటిది. నేను రాత్రి ఒకడు నాతో ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతుంటే నాకు అర్థమైంది, ఇంతగా భయపడతారా? ఏమీ లేదు అక్కడ, సమస్య ఏం లేదు, అసలు ఏం లేదు సమస్య. వివాహిత, ఏం జరిగినా భర్తతో మొత్తం చెప్తుంది. ఇంకా దాంట్లో భయం ఏముంది, అయిపోయింది కదా, క్లియర్ కదా. ఈ అమ్మాయి రోడ్డు మీద పోతుంటే ఎవరో ఒక వ్యక్తి చూస్తున్నాడు ఈ అమ్మాయిని, ఇదే భయం ఈ అమ్మాయికి. ఎంతలా ఏడ్చిందంటే నాతో రాత్రి అర్ధగంట సేపు ఆ అమ్మాయి ఏడుపు వినడానికి నాకు ఫోన్ సరిపోయింది. నేను అదే అన్నా, నాన్న ఏం లేని దానికి ఎందుకు భయపడుతున్నావు నాన్న? ఆల్రెడీ నువ్వు చదువుతున్నావు, మీ భర్తతో చదువుతున్నావు, మీ భర్తతో చెప్పకపోతే ఇంకెవరైనా వచ్చి నీ మీద కంప్లైంట్ చేస్తే నువ్వు భయపడాలి. నువ్వే ఓపెన్గా చదువుతున్నావు, లేదు గురుగారు వాళ్ళు అట్లా చూస్తున్నారు, వీళ్ళు ఇట్లా చూస్తున్నారు. నువ్వు చూస్తున్నావన్న భయం, ఆలోచన నిన్ను చంపుతుంది, నీ ఆత్మస్థైర్యాన్ని చంపుతుంది. ముందు దయచేసి అవి మానుకో అని చెప్పాను. సో కాబట్టి అలాంటివి దూరంగా పెట్టడం అనేటువంటిది మంచిది. కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళతో తగిన జాగ్రత్తలు అవసరం. ఇలా ఉంటే మకర రాశి వాళ్ళకి చాలా సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, చాలా హ్యాపీగా ముందుకెళ్తూ ఉంటారు. మరి ప్రత్యేకించి మకర రాశి వాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలి, లేదంటే ఏ విధమైన పూజలు చేసుకోవాలి? ముఖ్యంగా నాన్న బొబ్బర్లు ఉంటాయి మనకి, బొబ్బర్లు తీసుకోండి. చక్కగా అవి ఎక్కువసేపు నానబెట్టొద్దు, నానబెడితే మెత్తగా అయిపోతే ఉడకబెట్టండి. దాంట్లో కాస్త ఉప్పు వేసి, ఎండుమిర్చి, పోపు గింజలు ఇవన్నీ వేసి చక్కగా ఉడకబెట్టి శుక్రవారం రోజున దేవాలయంలో బయట ఉండేటువంటి బీదనారాయణలకి చక్కగా కొద్దిగా పెట్టండి. దాంతోపాటు ఇంకేమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇది మాత్రం తప్పనిసరిగా ఇచ్చి, దీంతోపాటు దక్షిణ ఏదైతే రూపాయి కాయిన్స్ ఉంటాయో అవి నీళ్ళలో తలుపుకొని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి చక్కగా ఆ బొబ్బర్లు పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడాను తల ఒక కాయిన్ ఇచ్చేసి, మీరు ఇవ్వాలనుకుంటే 100 రూపాయల నోటు ఇవ్వండి, కానీ కాయిన్ మాత్రం తప్పనిసరి. ఇది లేకుండా దక్షిణ కాదు. కాబట్టి ఈ దక్షిణ ఇచ్చుకుంటూ కాళ్ళు కడుక్కొని లోపల ఉండేటువంటి విష్ణుమూర్తి ఆలయం దగ్గర ఇంకా ప్రధానంగా ప్రయత్నం చేయండి, ఇంకా చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఇచ్చేసి లోపల నమస్కారం చేసుకోండి, ఇంటికి రండి. హాయిగా 4 శుక్రవారాలు చేయండి. అందులో శ్రావణ మాసం 5 శుక్రవారాలు వచ్చినాయి. శుక్రవారం చేయండి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి తప్పనిసరిగా కలుగుతుంది.